సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 9 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలలో 7,246 గ్రాడ్యుయేట్ ఓటర్లు, 5 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాలలో 459 టీచర్లు ఓటర్లు ఉన్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా 144 సెక్షన్తో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రామచంద్రాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ 422లో భాజపా ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి చిన్నమైల అంజిరెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ దేశాభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని అన్నారు. ఇదిగో అభ్యర్థి వచ్చాడనే వచ్చాను పోయిరండి వేసిరండి ఈరోజు నేను ఆర్సీపురం పోలింగ్లో 400 పోలింగ్ నెంబర్ 422లో ఓటు వేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా మోదీ గారిని చూసి ఎవరైతే మేధావులు అందరూ ఉన్నారో దేశం కోసం ధర్మం కోసానికి, అదేవిధంగా ఎక్కడైతే మొన్న బడ్జెట్లో 12 లక్షలు పెట్టిన తర్వాత ఇన్ఫ్లేషన్ ప్రతి ఒక్కరు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏ విధంగా కైవసం చేశారు, ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా కైవసం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రతి ఒక్కరు ఎవరు అడిగినా కానీ మీకే ఓటేస్తామని చాలా సంతోషం ఉంది. ఎప్పుడైనా కానీ అవినీతిని అంతం చేసినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు ఉత్సాహంగా